హాయ్ అండి. ఈరోజు మనం చేస్తున్నాం బెండకాయ కూరండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలో ఏసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. వీడియోలోకి ఎళ్ళిపోదాం. ముందుగా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు ఉంటాయి కదా! మరీ సన్నగా కట్ చేయొద్దు. ఒక బెండకాయని ఒక 2 ముక్కలు చిన్న సరిపోతుందండి. అలాగ కట్ చేసుకున్న ఇవి లైట్‌గా వేయించండి. వేయించి చూసారండి ఆయిల్ చూసారా ఎలా పట్టిందో, అలా ఆయిల్ మొత్తం అయితే ముక్కకు పట్టాలండి. ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని మీరైతే అలా చేసుకోండి. అలాగే ఒక దాంట్లోనే మనకు 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. దానిలో జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసుకోండండి. మళ్ళీ మన కాడ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా. అలాగే పచ్చిమిర్చి మజ్జిగ తీయాలండి. సరేనా? అలా కరివేపాకు 2 రెబ్బలు కరివేపాకు. అలా పసుపండి ఒక హాఫ్ స్పూన్ పసుపేసుకోండి. అలాగే మొత్తం కలబెట్టేసుకోండి. బాగా కలబెట్టేసుకోండి. తర్వాత అండి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలుంటాయి కదా! సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొద్దిగా మనం మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే అల్లం పేస్ట్ కూడా. అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్టు. సన్నగా ఇది చూసారండి అలా మిక్సీ పట్టి దాంట్లో కలిపేసుకోండి. మనం మిక్సీ పట్టినంత కలిపేసుకొని కాసేపు వేయించండి అలాగా వేగేంత వరకు అంటే సిమ్‌లోనే పెట్టుకోండి. మరి హైయెస్ట్ మంట పెట్టుకోవద్దు. మళ్ళీ బాండీ మాడిపోతుందండి. సిమ్‌లో పెట్టుకొని అలా వేయించుకుంటుండండి లైట్‌గా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే కారం అంటే తగినంత వేసుకోవాలండి. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను కారం. మీరే తగినంత కారం అయితే వేసుకోండి. అంచనా బట్టి ఏసుకోండి. బాగా వేయించండి. ఇప్పుడు కాసేపు వేగేంత వరకు లైట్‌గా వేగండి బండి మీద. సెగబెట్టండి. సిమ్‌లోనే పెట్టుకోండి. మరి మంట పెట్టుకోవద్దు. అలాగే మీ కాడ ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కొద్దిగా. ఓకేనా? అది కూడా వేసేసిన తర్వాత పెరుగు ఉంటది కదండీ! ఒక పెరుగు తీసుకోండి ఒక కప్పులో. తగినంత మరి పెరుగు తీసుకో పెరుగు కూడా వేసేసుకోండి దాంట్లో. చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్. పెరుగు తీసుకోండి. చూసారా నేను పెరుగు వేసి అలా కలపడం మీరు అలా కలిపెట్టేసుకోండి. చూసారా బుడకలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి మనం బాగా. బుడకలు వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత మనం సన్నగా కట్ వంకాయ ముక్కలు ఇందాక వేయించుకున్నాం కదా! అయి ఇప్పుడు వేసేసారండి ఇంక. వేసేసుకొని బాగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. కొద్దిగా కాలాలి బాగా. కాలిన తర్వాత రెడీ అయిపోయింది అంతేనండి వంకాయ కూర. అంతేనండి వంకాయ కూర రెడీ అయిపోయింది. కొద్దిగా లైట్‌గా వాటర్ పోసేసుకోండి ఇంకా. అయి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి మళ్ళీ. నేను మునిగేంత వరకు వాటర్ పోసేసుకున్నాను. మీరు కూడా అలా మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా వాటర్ అన్నీ ఇనిగిపోవాలండి. బాగా ఇనిగేంత వరకు వెయిట్ చేయండి. ఇంతే రెడీ అయిపోయింది వంకాయ కూర. ఇదేనండి. మనం గాని టేస్ట్ చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర అలా మీ దగ్గర ఉన్నంత కొత్తిమీర ఏసుకోండి. అది లేకపోయినా పర్వాలేదు ఏసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంతేనండి. ఇంక తినే అన్నంలో ఏసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే చివర చూసినందుకు అందరికి థాంక్స్ అండి. నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ